ముందుగా ఈ రెసిపీ తయారు చేయడానికైతే మనకు కావాల్సిందైతే గోధుమ రవ్వ. సో ఈ గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. గోధుమ రవ్వ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలి. అండ్ దాని తర్వాతకి లైక్ మినప్పప్పు, ఇంకా శనగపప్పు, ఇంకా పెసరపప్పు ఇవన్నీ 1 స్పూన్లో తీసుకొని, బార్లీ ఉంటే బార్లీ 1 స్పూను, అండ్ ఇంకా బాస్మతి రైస్ 1 స్పూన్ తీసుకొని మొత్తం వేసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక 4-5 అవర్స్ వరకు మంచిగా నీట్గా నానబెట్టేయాలి. చూసారు కదా, ఒక 4-5 వాషెస్ తర్వాతకి మొత్తం నీట్గా నానబెట్టేసి ఉంచుకోవాలండి. ఇందులో ఇది కాదు అంటే ఇక్కడ మనం గోధుమ రవ్వ తీసుకున్నాం. సో గోధుమ రవ్వ అవైలబుల్గా లేని వాళ్ళు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఇడ్లీ రవ్వ అయినా తీసుకోవచ్చు. అండ్ ఒకటి ఏంటంటే ఇది మ్యాండేటరీ కాదు, ఏంటంటే ఇవే పప్పులు యూస్ చేయాలి అని అయితే ఏం లేదు. సో మనకి పెసరపప్పు లేకుంటే ఎర్రపప్పు లేకుంటే కందిపప్పు, ఇలా ఏ పప్పు అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి శనగపప్పు, మినపప్పు ఇవి మాత్రమే వాడాలని అయితే ఏం లేదండి. ఏవైనా పప్పులు ఒక్కొక్క స్పూన్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక 4-5 అవర్స్ వరకు. ఓకేనా. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే విత్ బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు. దాన్ని మొత్తం ఉడికించిన తర్వాతకి దాని బోన్స్ అయితే వేరు చేయాల్సి ఉంటుంది. సో అందుకని నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని ఉడికించడం కోసం ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. అందులోపల ఈ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ మంచిగా కాలాలి. స్పైసెస్ అనేవి కొంచెం చేంజ్ అయిన తర్వాత వాటి కలర్, ఇందులోపల 2 ఉల్లిగడ్డల్ని తీసుకున్నానండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులో పసుపు, ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 కప్పు పెరుగు వేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 4-5 మినిట్స్ తర్వాతకి చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో. పక్క నుంచి మనం వేసిన ఘీ కూడా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. సో ఇది బాగా కుక్ అయిన తర్వాతకి ఇందులోపల కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగా కుక్ అయిద్దండి. కొంచెం ఎక్కువనే వాటర్ తీసుకోండి. విజిల్స్ కూడా ఏంటంటే కొంతమంది సిమ్లో కుక్ చేస్తారు, కొంతమంది ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతారు. ఎలా చేసినా టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ టైం వేస్ట్ అయితే చేయదలుచుకోలేదు, తొందరగా అవ్వాలి కాబట్టి నాకు. సో నేనైతే ఎక్కువ విజిల్స్ పెడతాను. సిమ్లో పెట్టకుండా హైలోనే పెట్టి, ఎలాగో వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు మాడదు. హైలోనే ఉంచేసి ఎక్కువ విజిల్స్ అయితే పెట్టి చికెన్ని బాగా టచ్ చేస్తేనే అసలు పీసెస్ వచ్చేసేలాగా బాయిల్ చేసుకుంటాను. విజిల్స్ అన్నీ వచ్చేసాయండి. గ్యాస్ మొత్తం పోయిన తర్వాతకి చూసారు కదా చికెన్ ఎలా ఉందో. ఇప్పుడు చూద్దాం. చూసారా చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆయిల్ మొత్తం సూప్ అంటాం కదా మనం, అది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే లాస్ట్లో సర్వ్ చేసేటప్పుడు సూప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను కొంచెం సూప్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మన పప్పు గుత్తితోటి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని మాత్రం మిక్సీలో వేస్తే ఏంటంటే అంత మంచిగా అయితే రాదు. సో మనం చేత్తోనే స్మాష్ చేసుకుంటే మాత్రం చాలా మంచి స్ట్రక్చర్ వస్తుంది. మనం విత్ బోన్తో అయితే చికెన్ తీసుకున్నట్లయితే
ఇక్కడ ఈ ప్రాసెస్ దగ్గరే చికెన్ పీసెస్ని ఈ సూప్లో నుంచి బయటికి తీసి బోన్స్ అన్నిటిని విడిగా తీసుకోవాల్సి ఉంటుందండి. బోన్స్ అన్నిటిని విడి చేసి ఆ బోన్స్ని తీసేసి మళ్ళీ పీసెస్ని కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అంత పెద్ద ప్రాసెస్ అయితే నాకు అనిపించక నేనైతే డైరెక్ట్గా బోన్లెస్ తీసుకున్నాను. సో బోన్తో అయినా బోన్లెస్తో అయినా టేస్ట్ అయితే ఒకేలా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే దీన్ని పప్పు గుత్తితోటి మంచిగా స్మాష్ చేసుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు ఇవి పప్పులు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆయిల్ మొత్తం సూప్ అంటాం కదా మనం, అది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే లాస్ట్లో సర్వ్ చేసేటప్పుడు సూప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విజిల్స్ అన్నీ వచ్చేసాయండి. గ్యాస్ మొత్తం పోయిన తర్వాతకి చూసారు కదా చికెన్ ఎలా ఉందో. ఇప్పుడు చూద్దాం. చూసారా, చాలా అంటే చాలా సాఫ్ట్గా అయింది. చూసారు కదండి, ఇక్కడ పప్పులన్నీ మిక్సీలో పట్టి మెత్తగా పేస్ట్ అయింది. సో ఇక్కడ చికెన్ కుక్ అవుతుంది. చూసారు కదండి, నేను కొంచెం సూప్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మన పప్పు గుత్తితోటి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని మాత్రం మిక్సీలో వేస్తే ఏంటంటే అంత మంచిగా అయితే రాదు. సో మనం చేత్తోనే స్మాష్ చేసుకుంటే మాత్రం చాలా మంచి స్ట్రక్చర్ వస్తుంది. మనం విత్ బోన్తో అయితే చికెన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాసెస్ దగ్గరే చికెన్ పీసెస్ని ఈ సూప్లో నుంచి బయటికి తీసి బోన్స్ అన్నిటిని విడిగా తీసుకోవాల్సి ఉంటుందండి. బోన్స్ అన్నిటిని విడి చేసి ఆ బోన్స్ని తీసేసి మళ్ళీ పీసెస్ని కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అంత పెద్ద ప్రాసెస్ అయితే నాకు అనిపించక నేనైతే డైరెక్ట్గా బోన్లెస్ తీసుకున్నాను. సో బోన్తో అయినా బోన్లెస్తో అయినా టేస్ట్ అయితే ఒకేలా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే దీన్ని పప్పు గుత్తితోటి మంచిగా స్మాష్ చేసుకోవాలి. సో ఇలా స్మాషర్ తోటి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. సో ఒక 3 to 5 minutes ఇలా కలుపుకొని బాగా, సో దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. సో మెత్తగా అయిన తర్వాతకి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. గ్రీన్ లీవ్స్, కొత్తిమీర, నింబు.